రెస్లింగ్లో ఇంపార్టెంట్ ఏంటంటే లిఫ్టింగ్స్ అనేవి మనం చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. టైప్స్ ఆఫ్ లిఫ్టింగ్స్ అనేవి ఉంటాయి. లిఫ్టింగ్స్ చేయడం వల్ల మన బాడీకి కండిషన్ అవుతుంది. మజిల్ అంటే బాడీ మజిల్స్కి బరువును లేపడం అలవాటు అవుతుంది, అండ్ మనిషిని లేపడం అలవాటు అవుతుంది, ఫెమిలియర్ అవుతుంది, క్యాచింగ్ అనేది అలవాటు అవుతుంది. సో మనకి ఇదంతా మంచిగా అవుతుంది, యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బేసిక్ లిఫ్టింగ్ ఈజ్ జస్ట్ జాబ్, జస్ట్ గో డౌన్, బెండ్ డౌన్, క్యాచ్ హిస్ లెగ్స్ అండ్ జస్ట్ లిఫ్ట్. చూడండి అగైన్ నువ్వు చేయి. Go down, catch and then lift again. Chund. Jab, go down, get inside, catch his legs and then just lift it and put him down. Okay? ఇందులో మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే బిగినర్స్ కంగారు పడి మంచి స్ట్రెంత్ లేకపోయినా చూడండి ఎప్పుడు కూడా లిఫ్టింగ్స్ చేసేటప్పుడు మనకన్నా తక్కువ బరువు ఉన్న పర్సన్ లేపాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది నేర్చుకోవడం. మనకన్నా ఎక్కువ బరువు ఉన్న పర్సన్ లేపినప్పుడు మనం ఎక్కువ స్ట్రెంత్ పెట్టాలి కాబట్టి నేర్చుకునేటప్పుడు చేయొద్దు, నేర్చుకున్నాక చేయొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్కి వచ్చు, సో ఈజ్ డూయింగ్, కానీ మీకు రానప్పుడు మాత్రం చేయకూడదు. నేర్చుకున్నాక ఎక్కువ బరువు ఉన్న పర్సన్ లేపచ్చు, కానీ నేర్చుకోకముందు తక్కువ బరువు ఉన్న పర్సన్ లేపాలి ఎప్పుడైనా. ఓకే ఓకే చూడండి మిస్టేక్స్ ఇలా వెళ్ళినప్పుడు ఇలా లేపద్దు. చూడండి ఇలా లేపుతారు. మన స్పైన్ అనేది ఇలా కర్వ్ షేప్ ఉండద్దు, ఇలా ఉండద్దు. బ్యాక్ అనేది స్ట్రైట్ ఉండాలి, స్పైన్ అనేది స్ట్రైట్ ఉండాలి. దెన్ లిఫ్టింగ్. ఓకే, స్టెప్ 1 ఇక్కడ పట్టుకోవాలి, ఈ ఏరియాలో క్యాచ్ చేయాలి. ఇక్కడ పట్టుకోవద్దు, ఇక్కడ పట్టుకోవాలి. స్టెప్ 2 కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ పుట్ యువర్ లెగ్ ఇన్సైడ్, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. స్టెప్ 3 is to just lift it. అనదర్ టైప్ ఆఫ్ లిఫ్టింగ్ ఏంటంటే జస్ట్ హ్యాండ్ చూడండి. ఇప్పుడు నేను రైట్ లెగ్ బ్యాక్. ఓకే, అపోనెంట్ది రైట్ లెగ్ బ్యాక్, నా రైట్ లెగ్ బ్యాక్. నా రైట్ హ్యాండ్తో అపోనెంట్ లెఫ్ట్ హ్యాండ్ని క్యాచ్ చేస్తున్నా. క్యాచ్ చేసి బెండ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పట్టుకుంటున్నా, లెగ్ పట్టుకుంటున్నా, అతని లెఫ్ట్ లెగ్ని పట్టుకొని ఐఎమ్ జస్ట్ లిఫ్టింగ్ హిమ్. ఓకే, బేసిక్ అయితే ఇట్లా రన్నింగ్ అన్ని చేస్తుంటారు. బేసిక్గా అయితే జస్ట్ ఇట్లా రన్ చేసి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ లిఫ్టింగ్ కానీ లేకపోతే ఈ లిఫ్టింగ్ కానీ జస్ట్ ఇట్లా రన్నింగ్ అని ప్రాక్టీస్ చేస్తుంటారు. బికాస్ వాళ్ళకి అలవాటు కావాలి కాబట్టి, బరువు అనేది బాగా అలవాటు కావాలి కాబట్టి. స్టెప్ 1 క్యాచ్ హిస్ రిస్ట్. స్టెప్ 2 బెండ్ డౌన్, పుట్ యువర్ హ్యాండ్ అండ్ జస్ట్ లిఫ్ట్ ఇట్. ఓకే, అడ్వాన్స్డ్ బ్యాక్ రోల్ అనేది ఎలా వస్తుందంటే మన ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ పొజిషన్ నుంచి వెనకాల పోయేటప్పుడు నేను హ్యాండ్స్తో పుష్ చేస్తాను, అట్ ద సేమ్ టైం లెగ్స్తో కిక్ చేస్తాను. కిక్ పుష్ రెండు కలిసినప్పుడే మనకు ఆ మూమెంటం అనేది దొరుకుతుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి మీరు స్లో మోషన్ లాగా. ఓకే చూడండి, kick, push, kick your legs, push your hands. Okay, నిల్చోని. ఓకే, అబ్జర్వ్ చేయండి. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కెపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.